వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. మనం ఈరోజు 8th క్లాస్ మ్యాథ్స్లో ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్లో 9.1 ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం. సో 4th బిట్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5th బిట్లో 2 క్వశ్చన్లు ఉన్నాయి, 1, 2. ఆ 2 ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు, కానీ చాలా ఈజీ కూడా. ఓకే, సింపుల్. నేను చెప్తాను, ఫస్ట్ వినండి. ఇక్కడ ఈజీ ఉంటుంది. మనకు వచ్చిన ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనం దీన్ని చేయొచ్చు. 5th క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్, ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ మీటర్స్. సో ఇక్కడ ఇచ్చిన డైమెన్షన్స్ అన్ని మీటర్స్ అనుకోవాలి మనం. ఓకే, ఇక్కడ మీటర్స్ అని రాయలేదు, అన్నీ అనుకున్నాం. దీని మొత్తం ఏరియా కనుక్కోమంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఇవి ఏ షేప్లో ఉన్నాయి అనేది రికగ్నైజ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి బాక్సెస్ అంటే 1, 2, 3, 4, 5 బాక్సెస్ ఉన్నాయి. ఈ 5 బాక్సెస్లో ఏవే షేప్స్ ఉన్నాయంటే 1, 2, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ 2 ఏమో ట్రెపీజియం. సో మనకు ట్రెపీజియం ఫార్ములా, ట్రయాంగిల్ ఫార్ములా తెలిస్తే ఈ మొత్తం ఫీల్డ్ ఏరియా కనుక్కోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఒక్కొక్కటి మనం కనుక్కుంటూ వద్దాం. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సో ఈ ట్రయాంగిల్ ఏంది? DEI ట్రయాంగిల్. సో ఏమని రాయాలి మనం? ఆన్సర్, ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ DEI ఈజ్ ఈక్వల్ టు, మనకేంది ఫార్ములా? హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా బేస్ ఇంటూ హైట్, రైట్? సో ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ అంటే ఏంది? ఇక్కడ ఇది బేస్ అయితే ఇది హైట్, లేకుంటే ఇది బేస్ అయితే ఇది హైట్. రెండు ఇష్టం, ఎట్లయినా ఏం లేదు. ఎందుకంటే రైట్ యాంగిల్ కాబట్టి ఇది బేస్ తీసుకుంటే ఇది హైట్ అవుతుంది, ఇది బేస్ తీసుకుంటే ఇది హైట్ అవుతుంది. మన ఇష్టంలో తీసుకోవచ్చు. ఓకే, సో నేను DIE తీసుకున్నా కాబట్టి DI బేస్ తీసుకుంటున్నా. DI ఈజ్ ద బేస్, హైట్ ఏమవుతుంది? IE. సో హాఫ్ బేస్ DI and then the 40 into 60 into 60. ఇక్కడ 2 1 is 2, 20 is 40. సో 60 into 40, ఈ 2 zeros 2 zeros రాసుకోండి. 6 2 is 12. సో 1200 స్క్వేర్ మీటర్స్, మీటర్స్లో కదా మనకున్నది. సో దీని ఒక ఏరియా వచ్చింది మనకు ఎంత? 1200 స్క్వేర్ మీటర్స్. దాని తర్వాత నెక్స్ట్ ఇది సెకండ్ ట్రెపీజియం. సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు, ట్రెపీజియం ఏముంది? EIGF ఈజ్ ఈక్వల్ టు 1/2 సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. ఇది ప్యారలల్. ఓకే, సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్ అంటే EI ప్లస్ FG. ఓకే, సో ఇంటూ హైట్ అంటే ఇది వస్తుంది ఎంత? 70 meters అంటే IG ఈజ్ ద హైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ EI వాల్యూ ఎంత? 60, FG వాల్యూ ఎంత? 50 ఇంటూ IG వాల్యూ ఎంత? 70. ఓకే, 2 1 is 2, 35. సో 60 ప్లస్ 50 ఎంత అవుతుంది? 110 ఇంటూ 35 ఈజ్ ఈక్వల్ టు 35 0 35, 35 1 is 35, 5 3 క్యారీ, 35 1 is 35 ప్లస్ 3 38, 3850. ఇది కూడా స్క్వేర్ మీటర్స్. 2 ఆన్సర్స్ వచ్చినాయి. సో మూడోది ఇది ట్రయాంగిల్, రైట్? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ FGA ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్ రాయనిగా. ఇది బేస్ ఇది హైట్, లేకుంటే ఇది బేస్ ఇది హైట్, మన ఇష్టం. FG ఇంటూ GA గుర్తుపెట్టుకోండి. ట్రయాంగిల్ను రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటే అక్కడ ఒకటి బేస్ ఒకటి హైట్ అవుతుంది. ఇది బేస్ అంటే ఇది హైట్ అవుతుంది,
ఇది హైట్, ఇది బేస్ అంటే ఇది హైట్ అవుతుంది. ఓకే, నేను ఇది బేస్ ఇది హైట్ తీసుకున్నా, లేకుంటే ఇది బేస్ ఎట్లా తీసుకున్నా ఒకటే, మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. హాఫ్ బేస్ ఎఫ్జీ అంటే 50 × 50, 2 1 2 25. So it is equal to 25 0 0, 25 5 125, 1250 square meters. Okay, so next to the trapezium. Trapezium area of trapezium ABCH is equal to half sum of the parallel sides. ఇది parallel side అంటే AB plus HC, AB plus HC into height అంటే 80 అంటే AH. So this is equal to half into AB అంటే 30 plus HC అంటే 40 into AH అంటే height అంటే 80, ఇక్కడ ఉంది 80. ఓకే, సో 2 1s 240, 30 plus 40 70 into 40. సో 2 zeros కు 2 0, 7 4s 28, 2800 square meters. Okay, so last triangle HCD, area of triangle HCD is equal to half base into height. ఇక్కడ ఇది బేస్ ఇది హైట్, లేకపోతే ఇది బేస్ ఇది హైట్, మన ఇష్టం. HC into HD, HC into HD is equal to half. HC వాల్యూ ఎంత 40, రైట్. HD వాల్యూ ఎంత 80. ఓకే, సో ఇది 40 ఇది 80, 40 into 80, 2 1s 2 20s. సో 2 zeros కు 2 zeros, 8 2s 16, 1600 square meters. ఇది ఒక ఆన్సర్. మొత్తం మనకి 5 ఆన్సర్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏరియా ఆఫ్ ద దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్, గివెన్ ఫీల్డ్. ఓకే, ఏరియా ఆఫ్ ద గివెన్ ఫీల్డ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఫీల్డ్స్ అని రాసినాము. ఇప్పుడు మనం అన్నిటి టోటల్ చేయాలి. ఫస్ట్ ఆన్సర్ ఏంది 1200, తర్వాతది 3850, తర్వాతది 1250, తర్వాతది 2800, తర్వాతది 1600. ఓకే, అన్నీ కలిపేసేయండి. సో 1200 ప్లస్ 3850 ప్లస్ 1250 ప్లస్ 2800 ప్లస్ 1600. ఓకే, సో వీటన్నిటి టోటల్ మనం చేయాలి. ఇక్కడ చేస్తా చూడండి, ఇది రఫ్లో చేసుకోవాలి. 1200 3850 1250 2800 1600. ఓకే, 0 5 5 10 0 1 carry 7 8 15 16 17 17 25 25 27 2 carry 3 4 5 6 7 8 9 10 10,700 10,700 స్క్వేర్ మీటర్స్. ఇది టోటల్ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్. ఓకే, సో ఇట్లా సింపుల్ క్వశ్చన్, ఇది మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, భయపడద్దు. దీనిలో ఉన్నదాల్లో ఒకటే ఒక ఫార్ములా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇంకోటి ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం, ఆల్రెడీ మనం చేసినాం. హాఫ్ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్. ఇలా ఇక్కడ ఏం చేయాలంటే మీరు గుర్తు పట్టాలి. ఇక్కడ మీరు టిపికల్టీ ఏంటంటే, ఇప్పుడు ఇది ట్రెపీజియం, ఈ ట్రెపీజియంలో ప్యారలల్ లైన్స్ ఏమన్నాయి, ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఈ రెండు కావు. ఎందుకు, ఇది చూడండి స్ట్రైట్ ఉంది, ఇదేమో క్రాస్ ఉంది. ప్యారలల్ అయితే ఈ రెండు వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోతుంది, అంతే. హైట్ ఇది అవుతుంది. ఇక్కడ ఈ రెండు ప్యారలల్ లైన్స్ కావు కాబట్టి ఈ రెండు ప్యారలల్ లైన్స్.
ఓకే, ట్రెపీజియంలో ఎప్పుడైనా 2 ప్యారలల్ లైన్స్ కంపల్సరీ ఉంటాయి. సమ్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్ ఇంటూ హాఫ్ హైట్. ఓకే, సో అట్లా హాఫ్ బేస్ ఇంటూ హైట్ ట్రయాంగిల్ అయితే. ఓకే, బేస్ మనం ఇప్పుడు ఈ హైపోటెనస్ తీసేసి మిగతా రెండింటిని మల్టిప్లై చేయాలి. చేసేస్తే మనకు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వస్తుంది. ఓకే, ఈ వీడియో వస్తే మీకు లైక్ చేయండి. ఇప్పుడు సెకండ్ బిట్ చేద్దాం. చూడండి, ఇది సెకండ్ బిట్. ఇది కూడా సేమ్. ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగిల్, ట్రెపీజియం, ట్రయాంగిల్, ట్రయాంగిల్, ట్రెపీజియం, ట్రెపీజియం. 3 ట్రెపీజియమ్స్ ఉన్నాయి, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 6 ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఆన్సర్లో ఫస్ట్ నేను ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈఎఫ్హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్. బేస్ అంటే ఎఫ్హెచ్ ఇంటూ హైట్ ఈహెచ్. ఇది కూడా అన్ని డైమెన్షన్స్ మీటర్స్. సో హాఫ్ ఇంటూ ఎఫ్హెచ్ ఎంత 20, ఈహెచ్ ఎంత 40, 2 1 2 10 40 into 10 400 స్క్వేర్ మీటర్స్. ఓకే, ఇది ఫస్ట్ది. సెకండ్ది ట్రెపీజియం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏముంది, FGJH is equal to half sum of the parallel sides. ఇది sum of the parallel sides. ఓకే, GJ plus FH into height. height అంటే JH. ఓకే, half GJ 40, FH 20, ఇది height 80. 2 1 240 60 into 40. So 2 zeros ku 2 zeros, 6 4 24 square meters. Okay, ఇది ఒక ఆన్సర్. నెక్స్ట్ అది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ GAJ is equal to half బేస్. బేస్ అంటే జీజే తీసుకోండి. జీజే ఇంటూ హైట్ అంటే జేఏ. సో హాఫ్ జీజే అంటే 40, ఏజే అంటే 70, 2 1 220, 2 zeros ku 2 zeros, 7 2 14, 1400 స్క్వేర్ మీటర్స్. 3 ఆన్సర్స్ వచ్చినాయి మనకు. ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ ఇది తీసుకుందాం, ఏబికే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబికే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్. బేస్ అంటే బీకే తీసుకుంటున్నాం, ఇంటూ హైట్ అంటే ఏకే. హాఫ్ బీకే అంటే ఎంత 30, ఓకే, హైట్ అంటే 50, 2 1 215. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0కు 0 రాయండి, 5 5 25, 2 క్యారీ, 5 1 5 + 2 750 స్క్వేర్ మీటర్స్. 4 వచ్చినాయి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద నెక్స్ట్ ట్రెపీజియం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏముంది, BCIK ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. దీనికి ప్యారలల్ సైడ్స్ ఏమున్నాయి, 2 ఉన్నాయి, KB ప్లస్ IC ఇంటూ హైట్ ఏముంది దీనికి, KI ఎంత 60 ఇచ్చింది, KI. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ KB అంటే 30
ప్లస్ ఐసి అంటే 40 ఇంటూ ఐకే అంటే 60. సో 2 1s are 230s. 30 plus 40 70 into 30. 2 zeros ku 2 0 7 3s are 21 square meters. ఇది ఒక ఆన్సర్. ఓకే, మొత్తం 1 2 3 4 5 ఆన్సర్స్ అవుతుంది. లాస్ట్ వన్, ఇది లాస్ట్ ట్రెపీజియం. ఇది ఐసిడిఈ. ఇలా ఐసిడిఈ ప్యారలల్, హైట్ ఐఈ. ఓకే, ఇక్కడ రాస్తుంది ఏరియా ఆఫ్ ట్రెపీజియం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ ట్రెపీజియం ICDE is equal to half sum of the parallel sides IC plus DE into IE. So half into IC value 40 plus DE value 50 into IE value 80. 2 1s are 240. ఇదంతా 90 into 40. ఇక్కడ 2 zeros 4 9s are 36 square meters. 3600 square meters. Okay, so therefore area of given fields is equal to అన్ని టోటల్ చేసుకుంటారండి. ఓకే, అన్ని ఆన్సర్స్ అని పెట్టినప్పుడు అడిగా. ఫస్ట్ ట్రయాంగిల్ 400, తర్వాత 2400, తర్వాత 1400, 750, 2100, 3600. సో అన్నీ టోటల్ చేయాలంటే, టోటల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 400 plus 2400 plus 1400 plus 750 plus 2100 plus 3600. 1 2 3 4 5 6 ఫీల్డ్స్. ఓకే, సో వీటన్నిటి మనం టోటల్ చేసుకోవాలి. ఫస్ట్ 400, 2400, 1400, 750, 2100, 3600. సో 0 5 6 plus 1 7 14 plus 4 18 22 26. 2 carry 5 6 7 8 9 10. 10,650. 10,650 స్క్వేర్ మీటర్స్. ఇది మన ఆన్సర్. ఓకే, సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.